యమధర్మరాజు లోకంలో సుఖాన్ని పొందుతున్నారు. వారు పుణ్యాత్ములు, కీర్తిమంతులు. వారందరూ కూడా ఆ యమసభలో యముణ్ణి పూజిస్తూ ఉంటారు. అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగ శరీరధారులు, అగ్నిశ్వాత్త పితరులు, ఫేనపులు, ఊష్మపులు, స్వాధావంతులు, బర్హిషతులు మొదలైన పితరులు, కాలచక్రము, అవ్యవాహనుడు, దక్షిణాయనంలో మరణించినటువంటి మనుష్యులు, దుష్కర్మ చేసినటువంటి మనుష్యులు, కాలుడి ఆజ్ఞకు లోబడినటువంటి యమదూతలు, శింశప, పలాశ, కాశ, కుశాదులను అభిమానించే దేవతలు రూపం ధరించి ఇక్కడ యమసభలో యమధర్మరాజును సేవిస్తూ ఉంటారు. ఆ సభలో వీరే కాకుండా ఎంతోమంది సభ్యులు ఉన్నారు. వారి పేర్లను చెప్పటం కష్టం. వారు చేసే పనుల గురించి చెప్పటం కూడా కష్టం. కేవలం ముఖ్యమైన వారిని గురించే నేను చెప్పాను. ఇంకా వాళ్ళని గురించి చెప్తూ ఉంటే అసలు మహాభారతం వీళ్ళ పేరుతో నిండిపోయేదేమో. యమసభలో బాధలుండవు. అది ఎంతో బాధలు ఎందుకు ఉంటుంది? బాధలన్నీ అయిన తర్వాత కదా వెళుతున్నాం. అక్కడ అది ఎంతో అందంగా ఉంటుంది. అక్కడ స్వేచ్ఛా సంచారం ఉంటుంది. విశ్వకర్మ దాన్ని ఎంతో దీక్షగా, ఓపికగా నిర్మించాడు. అది తన తేజస్సుతో ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడికి ఉగ్రమైన తపస్సు చేసిన వారు, సత్యవ్రతాన్ని పాటించిన వారు, నియమాలు పాటించిన వారు, శాంత స్వభావం కలవారు, సన్యాసులు, పవిత్రులు, పుణ్యకర్మ వల్ల పవిత్రులైన వారు మాత్రమే ప్రవేశించగలరు. వారందరూ చిత్రమైన అలంకారాలు చేసుకొని ఉంటారు. హారాలు వేసుకొని ఉంటారు. మెరిసిపోయే కుండలాలు ధరించి ఉన్నారు. తాము చేసుకున్న పుణ్యకర్మలే వారికి వస్త్రాలు, భూషణులై ఉంటాయి. ఆ సభలో గంధర్వులు, అప్సరసులు గుంపులు గుంపులుగా ఉంటారు. సకల విధాలైన వాద్యాలను వాయిస్తూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటారు. నాట్యం చేస్తూ ఉంటారు. నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఆ సభలో ఎల్లప్పుడూ అన్ని వైపుల నుండి దివ్య పరిమళాలు వీస్తూ ఉంటాయి. పవిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దివ్యమాలలతో ఆ సభ శోభిస్తూ ఉంటుంది. అందమైన రూపాన్ని ధరించినటువంటి 1,000,000 మంది ధర్మాత్ములు మహాత్ముడైనటువంటి యమధర్మరాజును ఉపాసిస్తూ ఉంటారు. పితృపతి అయినటువంటి యముడి సభ ఇలా ఉంటుంది. ఇక పుష్కరాది తీర్థంలో వరుణ సభ ప్రకాశిస్తూ ఉంది. దానిని గురించి చెప్తాను విను అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి నోట మనం ఎంతోమంది రాజఋషులు, మహర్షుల పేర్లు విన్నాం కదా. వారిలో కొంతమంది చరిత్రలు మనకు తెలుసు ఇంతవరకే. ఆ పేర్లు వస్తూనే వారా అనుకుంటాం మనం. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారా అని తెలుస్తుంది మనకి. మనమంతా అనుకోవచ్చు వీళ్ళు చరిత్ర అంతా అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఇంద్ర సభలో ఉన్నారు, కొంతమంది యముడి సభలో ఉన్నారు. మరికొంతమంది చరిత్రలు మనకు తెలియవు కదా. పరిశోధిస్తేనే కానీ వారు చేసిన ఉపాసనా విశేషాలు మనకు తెలియవు. ఎందుకంటే 108 పురాణాలు, దాంట్లో మొత్తం 18 పురాణాలు. యోచన చేసుకోండి, అంతా చదువుకుంటూ వెళితే ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడ అడ్రస్ చేసుకొని ఎక్కడెక్కడో ఉన్నారు. మొత్తానికి నారద మహర్షి వాక్కులలో వారి పేరును స్మరించే భాగ్యం మనకు దక్కింది కదా. ఇక వరుణ సభలోని విశేషాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వరుణ సభ 9వ అధ్యాయం. ధర్మరాజు కోరిన మేరకు నారద మహర్షి వరుణుడి సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, వరుణుడి సభ అమితమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అది కూడా యముడి సభ అంత పెద్దదిగా ఉంటుంది. దానికి శుభకరాలైనటువంటి ప్రకారాలు ఉన్నాయి, అందమైన తోరణాలు ఉన్నాయి. ఆ వరుణ సభను విశ్వకర్మ నీటి మధ్యలో నిర్మించాడు. అందులో పూలనిచ్చే వృక్షాలు ఉన్నాయి, పళ్ళనిచ్చే రత్నమయమైనటువంటి దివ్య వృక్షాలు ఉన్నాయి.
అక్కడ పూల గుత్తులు గల లత్తలు ఉన్నాయి, పొదరిళ్ళు ఉన్నాయి. అవి నల్లగాను, పచ్చగాను, నీలంగాను, తెల్లగాను శోభిస్తూ ఉంటాయి. అక్కడ తియ్యనైన కంఠధ్వని గల పక్షులు వందలు వేలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటి రూప సౌందర్యం వర్ణించటానికి వీలు లేకుండా ఉంటుంది. అది సుఖాన్ని కలిగిస్తుంది. ఆ సభలో శీతోష్ణాలు సమంగా ఉంటాయి. ఆ సభలో ఎన్నో గదులున్నాయి, ఎన్నో ఆసనాలున్నాయి. అది తెల్లని రంగుతో అందంగా ఉంది. అక్కడ వరుణదేవుడు వారుణీదేవితో కలిసి దివ్యమైన దివ్యాభరణాలు ధరించి విరాజిల్లుతూ ఉంటాడు. ఆ సభలో ఆదిత్యగణం కూడా దివ్యమానులు, దివ్య గంధాలు, సుగంధ లేపనాలు ధరించి వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటుంది. ఇంకా కంబలుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు, మణినాగుడు, నాగుడు, మణిశంఖ నఖుడు, కౌరవ్యుడు, స్వస్తికుడు, ఏలాపత్రుడు, వామనుడు, అపరాజితుడు, దోషుడు, నందకుడు, పూరణుడు, అభీకుడు, శిభికుడు, శ్వేతుడు, భద్రుడు, భద్రేశ్వరుడు, మణిమంతుడు, కర్కోటకుడు, ధనంజయుడు, పాణిమంతుడు, కుండధారుడు, ప్రహ్లాదుడు, మూషికాదుడు, జనమేజయుడు మొదలైన నాగులు పతాకాలను ధరించి వరుణదేవుడి చుట్టూ ఉంటారు. వరుణుడు అనంతుడికి ఆసనమిచ్చి గౌరవిస్తాడు, అనంతుడికి కూడా. తరువాత వాసుకి మొదలైన వారు శేషుడి అనుమతి తీసుకొని తమ తమ ఆసనాలపై కూర్చుంటారు. ఇలా ఎంతోమంది నాగులు ఆ సభలో వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. బలిచక్రవర్తి, నరకాసురుడు, ప్రహ్లాదుడు, విప్రచిత్తి, కాలకంజుడు, సుహనుడు, దుర్ముఖుడు, శంకుడు, సుమనుడు, సుమతి, ఘటోదరుడు, మహాపార్శ్వుడు, క్రథనుడు, పీఠనుడు, విశ్వరూపుడు, స్వరూపుడు, విరూపుడు, మహాశిరుడు, రావణుడు, వాలి, మేఘవాసుడు, దశావరుడు, టిట్టిపుడు, విటభూతుడు, సంహ్లదుడు, ఇంద్రతాపనసుడు మొదలైన దైత్య దానవు గణం చక్కగా అలంకరించుకొని వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. మనం విన్న రాక్షసులు వీరు ఒకటేనా అని అందులో సందేహం మనకు అక్కర్లేదు. వారు వీరు ఒకటే కాదు, ఒకే పేరుతో ఉన్నవారు చాలామంది ఉంటారు. మన ప్రహ్లాదుడు ఎన్నో మాటలు చెప్పుకున్నాం కదా. ఎంతోమంది ఆ ప్రహ్లాదుడు కాదు, ఆ ప్రహ్లాదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అందుకని ఇక్కడ మంచివారు కూడా ఉంటారని అర్థం చేసుకోవాలి. అందుకని ఒకపారి వినిన పేర్లంతా వేరువేరే. మనం పురాణాలన్నీ చదివితే వాళ్ళ పేరంతా వస్తుంది. ఈ సందేహం తీరటం కోసమే ఈ పేర్లు చెప్పిన తర్వాత వారి గురించి ఇలా చెప్పారు. ఉపాసతే మహాత్మానం సర్వే సుచరిత వ్రతాః. వీరందరూ వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. వీరందరూ వరాలు పొంది పరాక్రమవంతులై చిరంజీవులై ఉన్నారు. అందుకని ఇక్కడ చిరంజీవులై, వీరు ఉత్తమ చరిత్రలు గలవారై ఉన్నారు. 4 సముద్రాలు, గంగా, కాళింది, విదిశ, వేణ, నర్మద, వేగవతి, విపాశ, శతద్రువు, చంద్రభాగ, సరస్వతి, ఐరావతి, వితస్త, సింధువు, దేవనది, గోదావరి, కృష్ణవేణి, కావేరి, కింపున విశల్య, వైతరణి, తృతీయ, జ్యేష్ఠిల, శోణ, చర్మణ్వతి, పర్ణాశ, మహానది, సరయు, వారావతి, లాంగలి, కరతోయ, ఆత్రేయ, లోహిత్య అనే నదులు వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటాయి. లంఘతి, గోమతి, సంధ్య, తిశ్రోతసి మొదలైన తీర్థాలు వరుణుణ్ణి సేవిస్తూ ఉంటాయి. ఇలా సమస్త నదులు, జలాశయాలు, సరస్సులు, బావులు,
వాగులు, వంకలు, చెరువులు, మడుగులు, సర్వదిక్కులు, భూమి, పర్వతాలు, సమస్త జలచర ప్రాణులు రూపాన్ని ధరించి వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాయి. ఇవంతా రూపాలు ధరించిన వాళ్ళు. ఇక్కడ నదిగా ఉన్నారు, అక్కడ రూపాలు. గంధర్వులు, అప్సరస బృందులు గీతాలు పాడుతూ వాద్యాలు వాయిస్తూ వరుణదేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. రత్నమయ పర్వతాలు, రూపాన్ని ధరించిన రసాలు అక్కడ మధురమైన కథలను సేవిస్తూ వినిపిస్తూ ఉంటాయి. అక్కడ మంత్రి అయినటువంటి సునాభుడు తన పుత్రులతో కలిసి గోతీర్థము, పుష్కర తీర్థము అనే పేర్లతో వరుణదేవుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఓ ధర్మరాజా, నేను పూర్వం అంతటా సంచరిస్తూ ఆ వరుణ సభను చూశాను, అందులో ఉన్న విశేషాలను చెప్పాను. ఇప్పుడు కుబేర సభ గురించి చెబుతాను విను అని చెప్పసాగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం కుబేర సభ వర్ణన. నారద మహర్షి ధర్మరాజుకు కుబేర సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, కుబేరుడి సభ 100 యోజనాల పొడవు కలిగి ఉంది, 70 యోజనాల వెడల్పు కలిగి ఉంది. అబ్బో, తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. కుబేరుడు విశ్రవసుడి కుమారుడు. ఆ సభను అతడు తపస్సుతో సాధించాడు. వెన్నెల కాంతిని మించి అతడి సభ కైలాస శిఖరంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కుబేర సభను గుహ్యకులు అనే దేవతలు మోస్తూ ఉంటారు. అప్పుడు అది ఆకాశాన్ని అంటినట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అతడి సభ బంగారు ప్రాసాదాలతో ఆవరణాలు. ఆ సభ మహారత్నాలతోనూ విచిత్రమైన రంగులతోనూ దివ్య గంధాలతోనూ నిండి ఉంటుంది. తెల్లని మేఘాల వంటి ఆకారంతో అందంగా ఆకాశంలో ఈదులాడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. బంగారు గోడలతో మెరుపులాగా మెరిసిపోతూ దివ్యంగా ఉంటుంది. అక్కడ కుబేరుడు విచిత్రమైన ఆభరణాలు ధరించి ఉంటాడు. విచిత్రమైన వస్త్రాలను కూడా ధరించి ఉంటాడు. వెలిగిపోతున్న కుండలాలను అలంకరించుకొని ఉంటాడు. కుబేరుడు దివ్యమైన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ సింహాసనం దివ్యమైన పరుపులు గలది, దివ్యమైన పాదపీఠాలు గలది, సూర్యుడి వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నదై ఉంది. వేల కొద్ది స్త్రీగణం ఆయనను చుట్టూ ఉంది. అక్కడ చల్లని గాలి మందార వృక్షాలను కదిలిస్తూ సుగంధాది వనము, అలక, పుష్కరిణి, నందన వనాల పరిమాణాల్ని మోసుకుంటూ వచ్చి హృదయానికి ఆనందం కలిగేలాగా వీస్తుంది. కుబేరుని సేవిస్తూ ఉంటుంది. ఆ సభలో గంధర్వులు, అప్సరసులు, దేవతలు కూడా ఉంటారు. చక్కగా దివ్యగానం చేస్తూ ఉంటారు. మిశ్రకేశి, రంభ, చిత్రసేన, శుచిస్మిత, చారునేత్ర, ఘృతాచి, మేనక, పుంజికస్థల, విశ్వాసి, సహజన్య, ప్రామ్లోచ, ఊర్వశి, ఇర, వర్గ, శౌరభేయి. ఊర్వశి అంటే చాలామంది ఊర్వశులు ఉన్నారు. ఇంద్రుడి దగ్గర ఉండే ఊర్వశి అనుకోవకండి. శుచిస్మిత అంటే అదే కాదు, జాగ్రత్త ఉండండి. అందుకని వేరు వేరే పేర్లు దండిగా ఉన్నాయి. సమీచి, బుద్బుద, లత మొదలైన వేల మంది గంధర్వ అప్సరసులు కుబేరుని సేవిస్తూ ఉంటారు. ఆ కుబేరుడి సభ నిత్యము గంధర్వాప్సరస గణాల దివ్య వాద్యాలతోనూ నృత్యాలతోనూ గీతాలతోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అక్కడ కిన్నరులు, నరులు, గంధర్వులు, మణిభద్రుడు, ధనధుడు, శ్వేతభద్రుడు, కుశేరకుడు, గండుకండుపు, పద్యోతుడు, కుస్తుంబరుడు, పిశాచ, గజకర్ణుడు, విశాలకుడు, వరాహకర్ణుడు, తామ్రోష్ఠుడు, పలోదకుడు, పలకక్షకుడు, హంసచూడు, శిఖావర్తుడు, హేమనేత్రుడు, విభీషణుడు, పుష్పాననుడు, పింగళాకుడు, శోణితుడు, ప్రవలాకుడు, వృక్షవాసి, అనికేతుడు, క్షీరవాసనుడు మొదలైనటువంటి యక్షులు లక్షల కొద్ది నిలబడి కుబేరుని సేవిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి నలకుమారుడు నేను అంటే నారదుడు, నా వంటి వారు ఇంకా ఎందరో ఆ సభలో ఉంటారు. నేను కూడా అక్కడ ఉంటాను.
కుబేరుడి సభలోనే నేను కూడా ఉండేది అని నారదుడు చెప్పుకుంటున్నాడు. అక్కడ బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు కూడా ఉంటారు. ఎందరో పిశాచులు. పిశాచులు అంటే భయపడించే పిశాచులు కాదు, శాపగ్రస్తులైనటువంటి బ్రహ్మ పిశాచులు. బలవంతులైన గంధర్వులు కుబేరుని సేవిస్తూ ఉంటారు. పిశాచులు అంటే నిజంగా కూడా మంచివాళ్లే పిశాచులు అంటే. పిశాచులు ఏం పిశాచులాగా ఉన్నామంటే భయపడించేది కాదు అది. లక్షల కొద్ది భూతాలు, ప్రేతాలు చుట్టుముట్టి ఉండగా శివుడు పార్వతీదేవితో కలిసి తన మిత్రుడైన కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడి వెంట ఉన్నటువంటి ఆ భూత ప్రేతాలు సామాన్యులు కారు, మహాబలవంతులు. వారిలో కొంతమంది వామనులు ఉన్నారు, వికటులు ఉన్నారు, కుబ్జులు ఉన్నారు, ఎర్రటి కన్నులు కలవారు ఉన్నారు, గొప్పగా కోలాహలం చేసేవారు ఉన్నారు, వీరిలో మాంసాలను తినేవారు ఉన్నారు, వివిధ శస్త్రాలను ధరించినటువంటి వారు ఉన్నారు, గాలిలాగా తీవ్రమైన వేగాన్ని కలవారున్నారు, ప్రసన్నమైన చిత్తం గల గంధర్వరాజులు వందల కొద్దీ ఉన్నారు. విశ్వావసువు, హహుడు, హుహుడు, తుంబురుడు, పర్వతుడు, శైలుషుడు, చిత్రసేనుడు, చిత్రరథుడు మొదలైన వారు ఉన్నారు. వీరందరూ కుబేరుని సేవిస్తూ ఉంటారు. విద్యాధర చక్రవర్తి అయినటువంటి చక్రధర్ముడు తన తమ్ములతో కలిసి కుబేరుని సేవిస్తూ ఉంటాడు. భగదత్తుడు మొదలైనటువంటి రాజులు, కింపురుష రాజు అయినటువంటి ధ్రుముడు కుబేరుని సేవిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇక్కడ నర రాజులు కూడా చాలామంది ఉన్నారు. అంటే మంచి పుణ్యం చేసుకొని వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా. అంతే ఈ లోకం, ఇంతే లోకం వీళ్ళది, అంతే. మా ముందుకు వెళ్ళలేరు. మహేంద్ర, గంధమాదనులు కుబేరుని సేవిస్తూ ఉంటారు. ధర్మాత్ముడు, రాక్షసాధిపతి అయినటువంటి విభీషణుడు యక్ష, గంధర్వ, నిశాచరులతో కలిసి తన అన్నగారైనట కుబేరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఆ సభలో కుబేర ప్రభువును హిమవంతం, పారియాత్రం, వింధ్యాపర్వతం, కైలాసము, మందరం, మలయం, దుర్ధరం, మాహేంద్రం, గంధమాదనం, ఇంద్రకీలకం, సునాభం, మేరువు మొదలైన పర్వతాలు సేవిస్తూ ఉంటాయి. కుబేరుడి సభలో నందీశ్వరుడు, మహాకాలుడు, శంకర్ణుడు మొదలైనటువంటి సభ్యులు ఉంటారు. కాష్ఠుడు, కుటిముఖుడు, దంతి, తపస్వి అయినటువంటి విజయుడు, శ్వేతనంది కూడా ఉంటారు. అక్కడ కుబేర ప్రభువును వివిధ రాక్షసులు, పిశాచాలు సేవిస్తూ ఉంటారు. ఆ సభకు అప్పుడప్పుడు శివుడు వస్తూ ఉంటాడు. శివుడు దేవదేవేశుడు, ముల్లోకవాసుల చేత పూజింపబడుతూ ఉంటాడు. అనంత రూపాలు ధరించగల శక్తి గలవాడు. కళ్యాణ స్వరూపుడు, ఉమాపతి అయినటువంటి తన సహచరులతో కలిసి ఆ సభలోకి వచ్చినప్పుడు ధనపతి అయిన కుబేరుడు తన ఆసనం నుండి పైకి లేచి తల వంచి నమస్కారం చేస్తూ శివ శంభో శంకర హరహర మహాదేవ శంకరం అని పాట పాడుతూ తర్వాత ఆయన అనుమతి తీసుకొని ఆయన వద్ద కూర్చో ఉంటాడు. ఆ కుబేరుడిని శ్రేష్ఠ నిధులైన శంఖపద్మాలు రూపాలను ధరించి ఇతర నిధులతో కలిసి సేవిస్తూ ఉంటాయి. ఆకాశంలో సంచరించే శక్తి గలది, అందమైనది అయినటువంటి ఆ కుబేర సభను నేను చూశాను. ఇవి ఆ కుబేర సభలోని విశేషాలు. ఇక బ్రహ్మదేవుడి సభలోని విశేషాలు చెబుతాను విను అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. నారద మహర్షి ధర్మరాజుకు బ్రహ్మదేవుడి సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, బ్రహ్మదేవుడి సభ గురించి చెబుతున్నాను విను. ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుందని చెప్పటానికి వీలు లేకుండా ఉంటుంది. ఇంకా బ్రహ్మసభ నేనేం చెప్పను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.